గవర్నమెంట్ దాని వెనకాల ఉన్నటువంటి నియోజకవర్గాల మీద పడతాయి అధ్యక్ష. ఈ విధంగా ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ కింద మనం అయితే డెవలప్ చేయాలని దాన్ని పునర్విభజన చేయాలని ఏదైతే ప్రభుత్వం నిశ్చయించిందో చాలా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది అధ్యక్ష, అది కూడా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ లోపలికి వస్తుంది అధ్యక్ష, అంతకుముందు లేకుంటుండే. కాబట్టి అది కూడా మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్, ఎందుకంటే సోనియా గాంధీ గారే దాని ఇనాగరేషన్ కి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఉన్నాను అధ్యక్ష. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్. అది కూడా ఇప్పుడు మనకు గ్రేటర్ హైదరాబాద్ లోకి వస్తుంది అధ్యక్ష. అదేవిధంగా 2.8 TMC పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ది మా దగ్గర కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ కూడా మా యొక్క పరిగి నుంచి షాద్ నగర్ పోయేది. ఇక్కడ మా శంకర్ శాసనసభ్యుడు అక్కడ ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా గత శాసనసభ సమావేశాల్లోనే దానికి గవర్నర్ ప్రసంగంలో తెప్పించడం జరిగింది అధ్యక్ష. 2.8 TMC ప్రాజెక్ట్ కడతామని, అందులో భాగంగా ఒక 10,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ రాబోతున్నాయి అధ్యక్ష. ఈ విధంగా అధ్యక్ష మనం ఈరోజు ఇంతకుముందే మన అక్బరుద్దీన్ గారు చెప్పిన అధ్యక్ష, ఏదైతే పొల్యూషన్ ఉందో ఢిల్లీలో చాలా పెద్ద ఎత్తున పొల్యూషన్ ఉండి ఆ పొల్యూషన్ మూలంగా పాఠశాలలు కూడా అక్కడ సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితులు కూడా మనము చూసినాం అధ్యక్ష. కాబట్టి మనం ఒకసారి చూస్తే అధ్యక్ష, మంచి వాతావరణం ఎక్స్పాండ్ అయిపోతే పొల్యూషన్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేయడానికి వీలైతే అధ్యక్ష. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కూడా బీబీ నగర్ లోపల ఎస్టాబ్లిష్మెంట్ కావడం జరిగింది అధ్యక్ష. అంటే సిటీ అయితే ఎంత గ్రో అయితే మనం ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది అధ్యక్ష. ఇది కూడా మనం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మనం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మా రంగారెడ్డి జిల్లాలో ఉన్నప్పుడు గండేడు, మహమ్మదాబాద్ ఈ 2 మండలాలు కూడా రంగారెడ్డి జిల్లాలో ఉండే అధ్యక్ష. గత ప్రభుత్వం తీసుకుపోయి దాన్ని మహబూబ్నగర్ జిల్లాలో కలిపింది అధ్యక్ష. దాంట్లో కలపడం మూలంగా జోగులాంబ జోన్ లో కలపడం జరిగింది అధ్యక్ష. నేను అప్పుడు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసి 2014లో నేను ఏకైక ఎమ్మెల్యే అధ్యక్ష, రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏకైక ఎమ్మెల్యేగానే ఉన్న అధ్యక్ష. ఇదే సభలో పోరాటం చేసి ఆ రోజు గులాం నబీ ఆజాద్ గారిని మన్నగూడ దగ్గర హెలికాప్టర్ ల్యాండ్ చేపిస్తే, ఆ తర్వాత చంద్రశేఖర గారు మీటింగ్ ఉండే మా దగ్గర, భయపడి మళ్ళీ మా వికారాబాద్ జిల్లా తీసుకొచ్చి చార్మినార్ జోన్ లా కలపడం జరిగింది అధ్యక్ష. 2 మండలాలు మిగిలిపోయినాయి అధ్యక్ష, గండేడు, మహమ్మదాబాద్. మా రంగారెడ్డి జిల్లా నుంచి తీసుకుపోయి అవి మహబూబ్నగర్ జిల్లాలో కలిపిన అధ్యక్ష. వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతారు అధ్యక్ష. మా వికారాబాద్ జిల్లాలో ఒక 40 మంది ఎస్ఐ సెలెక్ట్ అయ్యారు అధ్యక్ష, ఎందుకంటే చార్మినార్ జోన్ లో ఉన్నారు కాబట్టి ఎస్ఐగా సెలెక్ట్ అయ్యారు. కాబట్టి ఆ 2 మండలాలు కూడా తీసుకొచ్చి మళ్ళీ మన పూర్వ రంగారెడ్డి జిల్లాలో ఉంటుంది కాబట్టి అవి కూడా చార్మినార్ జోన్ కింద కలపాలని నేను మీ ద్వారా ప్రభుత్వం తెలియజేస్తూ, అదేవిధంగా అధ్యక్ష, ఇప్పుడు ఢిల్లీలో ఇంత పొల్యూషన్ ఉంది కాబట్టి ఢిల్లీకి సెకండ్ క్యాపిటల్ గా హైదరాబాద్ చేయాలని మనం ఎన్నో సందర్భాల్లో మనం చూసినాం అధ్యక్ష. మనం హైకోర్టును కూడా బుద్ధేల దగ్గర మంచిగా అధునాతనంగా కట్టుకుంటున్నాం కాబట్టి తప్పకుండా సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ అయ్యే విధంగా ఈ కొత్త హెచ్ఎండి మనం అయితే జిహెచ్ఎంసీ పునర్విభజన చేస్తున్నామో ఇవన్నీ ఫెసిలిటీస్ డెవలప్ అవుతాయి కాబట్టి ఇది చాలా అడ్వాంటేజ్ గా ఉంటుందన్న విషయాన్ని మీ దృష్టికి తెలియజేస్తూ అధ్యక్ష, మరొకసారి ఫైనల్ గా ఇంద్రేశం, ఐనోల్ 2 కూడా దీంట్లో కలపాలని, ఈ యొక్క జిహెచ్ఎంసీ 300 దానాల్లో కలపాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ. నౌ డిస్కషన్ ఈజ్ ఓవర్. నౌ ఐ రిప్లై by the Minister for the Legislative Assembly on behalf of Honorable Chief Minister. అధ్యక్ష, చాలా సుదీర్ఘమైన చర్చ, చాలామంది గౌరవ సభ్యులు, మరి దానం నాగేందర్ గారు, డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు, కునమనేని సాంబశివరావు గారు, అక్బరుద్దీన్ గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఈ విలీనం మరియు డీలిమిటేషన్కి సంబంధించిన అంశం